ఒక అందమైన పచ్చని అడవిలో ఒక చాలా చురుకైన కుందేలు జీవించేది. అది వేగంగా పరుగెత్తడంలో మేటి. తన వేగంపై కుందేలు చాలా గర్వపడేది. అడవిలో తనకంటే వేగంగా ఎవ్వరూ లేరని అనుకునేది. ఒకరోజు కుందేలు నెమ్మదిగా నడిచే తాబేలును చూసింది. కుందేలు నవ్వుతూ, "నువ్వు ఎంత నెమ్మదివో" అంటూ తాబేలును ఎగతాళి చేసింది. తాబేలు కోపపడలేదు. ప్రశాంతంగా నిలబడి అన్నీ విన్నది. తాబేలు ధైర్యంగా, "మనిద్దరం పోటీ పడదాం" అని చెప్పింది. ఈ పోటీ చూడటానికి అడవిలోని జంతువులన్నీ అక్కడికి చేరాయి. పోటీ మొదలగానే కుందేలు గాలిలా ముందుకు దూసుకెళ్ళింది. చాలా ముందుకు వెళ్లిన కుందేలు ఇప్పుడే కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుని నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగింది. చివరకు తాబేలు ముగింపు గీతను చేరుకుంది. జంతువులన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టాయి. తాబేలు విజయం సాధించింది. కుందేలు తన గర్వమే తన ఓటమికి కారణమని తెలుసుకుంది. నీతి: నెమ్మదిగా అయినా స్థిరంగా ప్రయత్నిస్తే విజయం తప్పక లభిస్తుంది.